హల్లెలూయా. కనుక మీకు జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల ఎవరిని వెతకాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి జ్ఞానముకు కొదువుగా ఉండిన ఎడల మనం ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నోట నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. మన జీవితాన్ని విశ్వాసముతో, దేవుని పైన నమ్మకంతో ముందు కొనసాగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు. ఏదో గొప్ప గొప్ప మాటలు చదివితే జ్ఞానం రాదు. దేవుని అనుసరించి దేవుని మాటను వింటేనే మన జ్ఞానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని జ్ఞానాన్ని పొందుకొని మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలి. మన యొక్క విశ్వాస జీవితంలో ముందు కొనసాగాలి. విశ్వాసములో పడిపోకుండా ఉండాలంటే, విశ్వాసములో నిలబడాలంటే దేవుని ఆత్మీయ జ్ఞానం అనేది మనకి ఎంతైనా అవసరం. ప్రైజ్ ది లార్డ్. 2 హస్తాలు పైకెత్తి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మనకు ఆత్మీయ జ్ఞానం అనేది కావాలి. ఆత్మీయ జ్ఞానం అనేది దేవుని యొక్క నోట నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఆత్మీయ జ్ఞానం కోసం పాటుపడు. ఆత్మీయ జ్ఞానం కోసం నువ్వు ఎంతైనా పోరాడు. ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవటం కోసం నువ్వు ఎంతైనా వాక్యాన్ని ధ్యానించు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ జ్ఞానం పొందుకుంటే విశ్వాసంలో స్థిరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒక సమాజం ఉంటుంది. అదేంటంటే బెరియా సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెరియా సంఘము వారు వాక్యాన్ని పరిశీలిస్తారంట, వాక్యాన్ని విశ్లేషిస్తారంట. వాక్యము, ఇతను చెప్తున్న వాక్యము సరితూగుతుందా లేదా, ఇతను చెప్తున్న వాక్యము సువార్తకు సరితూగుతుందా లేదా అనేసి వారు పరీక్షించేవారనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి గొప్ప సంఘముగా మనం మార్చబడాలి. అలాంటి గొప్ప సైన్యముగా మనం మార్చబడాలి. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయంగా మనం దేవుల్లో ఎదుగుతూ, ఆత్మీయంగా దేవుల్లో మనం స్థిరపడుతూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగిస్తే విశ్వాసములో స్థిరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము విశ్వాసమును బట్టే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం విశ్వాసాన్ని బట్టే మనము దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం కావాలి, దృఢమైన విశ్వాసం కావాలి, బలమైన విశ్వాసం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది, విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలని జయించారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాన్ని జయించారు. కనుక ఆ విశ్వాసము మనకు ఉండాలి. ఆ యొక్క నిరీక్షణ అనేది దేవుని పక్షాన మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న సమస్య వస్తే చాలు విశ్వాసాన్ని కోల్పోతాం. చిన్న పరిస్థితి వస్తే చాలు విశ్వాసాన్ని కోల్పోతాం. కనుక విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవునికి దూరం అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి దూరం అవ్వకుండా ఎంతైనా మనము మన జీవితాలను ముందు కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక విశ్వాసం అనేది మనకు ఎంతైనా అవసరం, నిరీక్షణ అనేది మనకు ఎంతైనా అవసరం. కనుక ఈ యొక్క లేఖన భాగము మనకి ఏమని నేర్పిస్తుంది తెలుసా? విశ్వాసం యొక్క ప్రాముఖ్యత అనేది మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసము యొక్క ప్రాముఖ్యత మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అదృశ్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదృశ్యమైనది ఉన్న అనుటకు రుజువై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం అనేది అది మనము క్రియల ద్వారా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసము ఎలా కనపడుతుందో తెలుసా? మనం చేసే క్రియలను బట్టి మన విశ్వాసం అనేది కనపడుతుంది. మనం చేసే భక్తిని బట్టే విశ్వాసం కనపడుతుంది. మనము చేసే మంచి క్రియలు లేదా సత్క్రియలను బట్టి మన విశ్వాసం అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. ఒక విశ్వాసిగా లేదా ఒక దేవుని బిడ్డగా ఏ విధంగా తీర్చిదిద్దబడతామో తెలుసా? మనం నడుచుకునే విధానం, మనం మాట్లాడే విధానం, మనము దేవుని సన్నిధిలో
నివసించే విధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఏ విధంగా మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకోవాలి. మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదా? దేవుని రాజ్యములో, దేవుని మందిరములో దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదా? ఐక్యతను కలిగి ఉన్నామా లేదా? ప్రేమను కలిగి ఉన్నామా లేదా? ఒకరిపైన ఒకరు ప్రేమ స్వభావాన్ని కలిగి ఉన్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారు ఐక్యత కలిగి ఉంటారు. ఐక్యత ఉన్న వారి దగ్గర స్థిరమైన విశ్వాసం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ యొక్క లేఖను ఆ యొక్క 12 గోత్రాలకు రాస్తున్నాడు కదా, వారిలో ఏదైనా బలం ఉందా అనేసి అనుకుంటే ఒక్క బలం కూడా లేదు. మొన్నటి వరకు దేవుడే వారి బలం, మొన్నటి వరకు దేవుడే వారి యొక్క నిరీక్షణ, మొన్నటి వరకు దేవుడే వారి యొక్క శక్తి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టారో, దేవుణ్ణి విడిచిపెట్టి తమ యొక్క జీవితాలను మరలించుకున్నారో, అప్పుడు వారికి ఉన్న ఒక్కగానొక బలం అనేది కోల్పోయారు. ఆ బలాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, బలహీనతలు అనేవి ఎదురైనాయి. ఎప్పుడైతే దేవుణ్ణి కోల్పోయారో, ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి తమ జీవితాలని ముందు కొనసాగించారో, బలహీనతలు అనేది ఆరంభమైనాయి. వారు దేవుని జ్ఞానాన్ని పొందుకోలేకపోయారు, దేవుని పైన అనుమానాన్ని వ్యక్తపరిచారు. వారు ఎన్నో కోప తాపాలను, ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారు వాక్యాన్ని చదువుతున్నారు కానీ వాక్యాన్ని అన్వయించుకోలేకపోతున్నారు. వారు ఎంతగానో తీర్పు స్వభావంలోనికి వచ్చేసారు. నువ్వు ఇలాగా, నువ్వు అలాగా అనేసి ఒకరిపైన ఒకరు తీర్పు తీర్చుకునే ఆ సంఘంగా మారిపోయింది. వారు తమ యొక్క సొంత బలాన్ని ఆధారం చేసుకుని ముందుకు కొనసాగుతున్నారు. వారు ఏక మనస్సుతో లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ప్రజలకు ఆయన రాస్తున్నాడు. అలాంటి ప్రజలను వారు మీకు సమస్య వచ్చినప్పుడు, మీకు ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, మీకు భయంకరమైన శ్రమ మీకు వచ్చినప్పుడు మీరు నిలబడాలి. మీరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మీరు పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఆయాసకరమైన పనులను, దేవునికి ఆయాసాన్ని రేపే పనులను మీరు చేయకూడదు. మీరు ఏక మనస్సుతో ఉండాలి, ఏక మనస్సుతో దేవుని ఆరాధించాలి. మీరు దేవుని శరీరం కనుక దేవుని శరీరం వలె మీరు ప్రవర్తించాలి అని వారిని ఎంతగానో హెచ్చరిస్తున్నారు. వారికి శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు వారు దేవుని విడిచిపెడుతున్నారు. మన ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉండకూడదు. మనము దేవుని కలిగి ఉన్నాము గనుక, దేవుని ప్రేమను కలిగి ఉన్నాము గనుక ఆయనను అనుసరిస్తూ ఎంతైనా ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పైన ఆ యొక్క నమ్మకం అనేది మనకు రావాలి. దేవుని మనకున్నాడనే ధైర్యం అనేది మనకు కలగాలి. మనకు నేను సావనైనా చస్తాను కానీ దేవుని మాత్రం విడిచిపెట్టను అనే ఒక దృఢమైన విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నేను దేవుని కోసం నిలబడతాను అనే ఒక ధైర్యమైన విశ్వాసం మనకు కావాలి. అపోస్తలుడైన పౌలు తను చనిపోయే ముందు ఈ మాటలు పలుకుతాడు. నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని, నా విశ్వాసాన్ని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. నా కోసం నీతి కిరీటం అనేది ఎదురు చూస్తుంది, ఉంచబడి ఉన్నది, దాచబడి ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అలాంటి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మంచి పోరాటం అనేది దేవుని కోసం పోరాడాలి. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన యొక్క విశ్వాస జీవితాన్ని ముగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మనం ముందుకు కొనసాగాలి. కనుక మనకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఇలాంటి భయంకరమైన శోధనలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనలను నూతన పరచడానికి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వారు ఎంతగానో శ్రమను ఐగుప్తులో అనుభవించారు. ఎంతగానో భయంకరమైన శ్రమను, భయంకరమైన పరిస్థితిని ఐగుప్తులో అనుభవించారు. వారు ఎప్పుడైతే బయటికి వచ్చారో సీనాయి పర్వతం ఎదుట వారు 40 సంవత్సరాలు వారు ఎదురు చూడాల్సి వచ్చింది వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి.
అప్పుడు వారిని బట్టి ఎంతగానో దేవాతి దేవుడు వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ, వారికి ఏమి కావాలో, ఏమి తినాలో, ఏమి తాగాలో ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుని వారిని ఆ విధముగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వారు 400 సంవత్సరాలు వెయిట్ చేశారు కదా, 40 సంవత్సరాలు వెయిట్ చేయలేకపోయారు. 400 సంవత్సరాలు మాకెప్పుడు విమోచన వస్తుంది, ఎప్పుడు మాకు ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల వస్తుంది అనేసి ఎదురు చూసిన వారు 40 సంవత్సరాలు వేచి ఉండలేకపోయారు. అందును బట్టే వాగ్దాన భూమిని ఎంతమంది స్వతంత్రించుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తరమంతా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయారు. ఐగుప్తు నుంచి బయటికి రావటానికి వేలాది మంది వచ్చారు, లక్షలాది మంది వచ్చారు, కానీ స్వతంత్రించుకుంది మాత్రం ఇద్దరే. హల్లెలూయా. కనుక మనము ఆ పరలోకం లేదా శాశ్వతమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మన విశ్వాసం అనేది స్థిరముగా ఉండాలి. ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకుపోవటానికి కారణం ఏంటి? విశ్వాసములో పడిపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. మేము ఇంకా వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటామో లేదో అని అనుమానపడ్డారంట. హల్లెలూయా. వారికి ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడను చేసి విగ్రహారాధన చేస్తున్నారు. వారు దేవుని విడిచిపెట్టడం మాత్రమే కాదు, దేవునికి ఆయాసాన్ని రేపుతున్నారు, దేవుని యొక్క కోపాన్ని రేపుతున్నారు. అలాంటి ప్రజలను ఎంతగానో హెచ్చరించాడు. ఎన్నోసార్లు వారి యొక్క జీవితాన్ని సరిచేయటానికి ఎన్నో శ్రమల గుండా వారిని తీసుకెళ్లారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వారిని తీసుకెళ్లారు. అయినప్పటికీ వారు అదే జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. యాకోబు పత్రిక ఏ నిబంధనలో ఉంది? క్రొత్త నిబంధనలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అదే స్వభావం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. కోపం ఉంది, అసూయ ఉంది, ప్రేమ లేక, ఆ ఐక్యత లేక దేవుని ఆత్మను కోల్పోయిన బిడ్డలుగా వారు ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ యొక్క మన జీవితంలో స్థిరమైన విశ్వాసం అనేది ఉండాలి. మన యొక్క జీవితంలో బలమైన విశ్వాసం అనేది ఉండాలి. మన జీవితంలో దృఢమైన విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసము విజయాన్ని మనకు ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం అనేది మనకు నూతనత్వాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసం అనేది మన జీవితాన్ని రూపాంతరపు అనుభవంలోనికి నడిపిస్తుంది. విశ్వాసాన్ని బట్టి మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఒక నెహెమ్యా వలె మీరు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ప్రాకారాలు పడిపోయినాయి, ప్రాకారాలు కూలిపోయినాయి, అయినప్పటికీ విశ్వాసము కాలిపోలేదు, విశ్వాసము చదరింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎలాగైనా ఆ ప్రాకారాలను కట్టాను అనేసి నిర్ణయించుకుని నెహెమ్యా తిరిగి యెరూషలేము వైపు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా వలె మన ప్రార్థన ఉండాలి, నెహెమ్యా వలె మన విశ్వాస జీవితం అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహపు బోన్లో ఉన్న ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెహెమ్యా వలె మనం ప్రార్థన చేయాలి, దానియేలు వలె మనము విధేయతను చూపించాలి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి నువ్వు మొక్కకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప దృఢమైన సంకల్పముతో ఆ యొక్క ప్రతిమకు మొక్కలేదు. హల్లెలూయా. ఆ ప్రతిమకు మొక్కలేదు, తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆయన తన తినే ఆ యొక్క పదార్థంలో కూడా అపవిత్రతను ఆయన ముట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి, ఎంత గొప్ప నమ్మకమో చూడండి దేవుడు అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము నెహెమ్యా వలె ప్రార్థన చేయాలి, దానియేలు వలె
విధేయత కలిగి ఉండాలి. అలాగే మోషే వలె మనము సైన్యాన్ని ముందుకు నడపాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము రాజులైన యాజక సమూహము, మన ముందు ఒక సైన్యం ఉంది, అనేక మంది ప్రజలు ఉన్నారు. వారిని మనం ఎంతైనా మనము ముందుకు కొనసాగించాలి. వారిని ఎంతైనా వారి జీవితంలో పడిపోకుండా మనం వారిని పురికొల్పుతూ వారి ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే వలె నాయకత్వపు లక్షణాలు మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత మనము ఏ విధంగా పరిచర్య చేయాలో తెలుసా? మార్తా వలె పరిచర్య చేయాలి. చెప్పండి, మార్తా వలె పరిచర్య చేయాలి. నెహెమ్యా వలె ప్రార్థన చేయాలి. దానియేలు వలె విధేయతను చూపించాలి. మోషే వలె నాయకత్వపు విలువలు లక్షణాలు కలిగి ఉండాలి. మార్తా వలె పరిచర్య చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మరియ వలె విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండాలి. మరియ వలె ఆ యొక్క నమ్మకాన్ని, దేవుని పైన నమ్మకాన్ని ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే విధముగా దావీదు వలె మనము పోరాడాలి. హల్లెలూయా. శత్రువుని చూసి పారిపోవటం కాదు, శత్రువుని చూసి భయపడటం కాదు, శత్రువుని చూసి కృంగిపోవటం కాదు. దావీదు వలె ఏం చేయాలి? పోరాడాలి. తర్వాత అపోస్తుడైన పౌలు వలె జ్ఞానము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నేను రోమీలకు రోమీయుడిని, యూదులకు యూదుడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఎంతగానో తన యొక్క పరిచర్యలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. తన యొక్క మిషనరీ జర్నీస్లో ఎంతో భయంకరమైన విపత్తు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ విశ్వాసములో నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసములో నిలబడ్డాడు. చెదిరిపోయిన జనాంగాన్ని లేదా అన్య జనులను ఆయన రక్షించాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అనేక మందిని దేవుని వైపు త్రిప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జ్ఞానం మనకు కావాలి. అలాంటి ఆత్మీయ జ్ఞానం మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ఎవరి వలె చేయాలి? నెహెమ్యా వలె చేయాలి. విధేయత దానియేలు వలె. నాయకత్వపు లక్షణాలు మోషే వలె. పరిచర్య మార్తా వలె చేయాలి. విశ్వాసం మరియ వలె విశ్వాసం ఉంచాలి. పోరాటము దావీదు వలె మనం పోరాడాలంట. తర్వాత జ్ఞానము అపోస్తుడైన పౌలు వలె మన జ్ఞానం కలిగి ఉండాలి. చివరి విషయము, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మీరు యేసు వలె మీరు ప్రేమించాలి. హల్లెలూయా. యేసు వలె మీరు ప్రేమించాలి. మీరు యేసు ప్రేమను మీరు పొందుకున్నారు కదా, ఆ ప్రేమను అనేక మందికి మీరు ప్రకటించాలి. ఆ ప్రేమను అనేక మంది మీ ద్వారా తెలుసుకోవాలి. మీరు పరిచర్య చేసే విధానం ద్వారా ఆ యొక్క ప్రేమ అనేది వ్యక్తపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. మీ జీవితం అనేక మందికి ఒక ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి. మీ జీవితం అనేక మందిని మార్చే విధంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. విశ్వాసములో స్థిరముగా లేని ప్రజలుగా మారిపోయారు. విశ్వాసాన్ని కోల్పోయి ఎంతగానో దూరంగా బ్రతికారు. విశ్వాసాన్ని కోల్పోయి ఎంతగానో భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు ఆ వారితో ఈ యొక్క పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుని విడిచిపెట్టి దేవునికి ఆయాసకరమైన పనులను, దేవునికి ఆయాసకరమైన పరిస్థితులను మనం ఎన్నోసార్లు చేశాం. అయినప్పటికీ దేవుడు కనికరమ కలిగిన దేవుడు. అయినప్పటికీ దేవుడు ఆయన కృపను మనకు చూపుతున్న దేవుడు. ఎంతైనా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఎంతైనా దేవాతి దేవుని పైన ఒక దృఢమైన విశ్వాసాన్ని మనం ఉంచుతాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ రెండు హస్తాలు పైకెత్తుతారా? అందరూ రెండు హస్తాలు పైకెత్తి స్తుతిస్తారా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తారా? స్తోత్రం అని చెప్పాలి. అందరూ స్వరాలు ఎత్తి దేవాతి దేవుని స్తుతించండి, స్తుతించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
గొప్ప దేవా మీకే స్తోత్రమయ్యా. చెప్దాం అందరం కూడా, విశ్వాసాన్ని పొందుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. విశ్వాసము లేక ఎన్నో ఆశీర్వాదాలు, వాగ్దాన భూములు కోల్పోయారు. దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాలి, దేవుని ఘనపరచాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి. అయ్యా నా విశ్వాసాన్ని స్థిరపరచయ్యా, విశ్వాసంలో నన్ను అయ్యా నిలకడగా చేయి, విశ్వాసములో నన్ను బలపరచు, విశ్వాసముతో నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వాధికారి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సూర్యోదయం కోసమే నే వేచియున్నాను, సూర్యోదయం కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను, యేసయ్య రావా కొనిపోవ నన్ను. నా విశ్వాసము కొనసాగు, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. మన విశ్వాసం నిలకడగా ఉండాలి, విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. విశ్వాసాన్ని చూపక, విశ్వాసాన్ని కోల్పోయి ఎంతగానో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసము లేని ప్రజలుగా కనబడుతున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయారు. విశ్వాసం అనేది పరీక్ష వలన ఓర్పును మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నిరీక్షణతో ముందుకు కొనసాగాలి. నడిపించు, నన్ను బలపరచు, కృపచూపు. నీ భక్తులు
ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారో ఆ అనుభవాలు నడిపించి కృపచూపయ్య అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, ఇంతవరకు మీ కుమారుడు నిలబెట్టుకొని మీరు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. యాకోబు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు అయా ఈ పత్రికను రాస్తూ విశ్వాసాన్ని గురించి వారికి తెలియచేశాడు. అయా వారు విశ్వాసంలో తొలగిపోయిన వారని, విశ్వాసములో వారు తొట్టిల్లిపోయిన వారని, విశ్వాసం లేని జనాంగముగా వారు ఉన్నారని, విశ్వాసమును వారిలో పుట్టించటానికి ఈ పత్రికను యాకోబు రాశాడని మీ లేఖనాల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా విశ్వాసము లేకపోతే అయా ప్రభా, అయ్యా మేము కూడా ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతాం. విశ్వాసం కలిగిన వారు క్రియలు చేయాలి అని, పరిచర్య చేయాలి అని, అయా క్రియలు కలిగిన విశ్వాసమే అది జీవము కలిగిన విశ్వాసమని, క్రియలు లేని విశ్వాసం మృతమని మీ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరు కూడా మేము విశ్వాసిని లేక నాకు విశ్వాసం ఉందని మేము చెప్పుకోవటం కాదు, కానీ మేము క్రియలు కలిగి ఉండాలి. అయ్యా క్రియలు ఉంటేనే అయ్యా మేము మా విశ్వాసము బ్రతికుందని అర్థం, మా విశ్వాసములో మేము జీవిస్తున్నాని అర్థం. క్రియలు లేకపోతే అయ్యా ఆ విశ్వాసము మృతమైందే. కనుక అలాంటి స్థితిలో మేము ఉండకుండా అయా ప్రభ క్రియలు కలిగిన విశ్వాసముతో భక్తి జీవితంలో ముందుకు కొనసాగునట్లుగా మీరు కృప చూపండి. వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచే వాక్యం అందించిన మీ కుమారుని ఆశీర్వదించి అభిషేకించి ఇంకా బలమైన పాత్రగా వాడుకొని మీరే కృప చూపండి. చేసిన ప్రతి విజ్ఞాపనకు జవాబు మీరు అనుగ్రహించండి. ఇంకా మా ముందు మిగిలి ఉన్న ప్రతిష్ఠ కూడికలను జయకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును వాక్యం అందించిన తన కుమారుడికి సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశునామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కృపగలుగునగాక, కృపగలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. కూడికిందరితో ముగించబడింది. మరలా తిరిగి రేపు తెల్లవారుజాము 4:30 గంటలకి స్తోత్ర కూడిక, అలాగే తిరిగి 10 గంటలకి ఉపవాస కూడిక, తిరిగి సాయంత్రం 6 గంటలకి మరలా ఉపవాస కూడిక ఉంటుంది. అందరూ సిద్ధపడి సకాలంలో దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.